హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై డియర్ ఫోక్స్, రిలయన్స్ జియో ఎట్టకేలకి జియో భారత్ సిరీస్లో V3 V4 ఫోన్లను ఆవిష్కరించింది. 2G ఫీచర్స్ ఫోన్స్ ఉపయోగించే వినియోగదారులకు 4G డిజిటల్ ప్రపంచం వైపు తీసుకెళ్లడానికి కంపెనీ మొబైల్స్ రూపొందించింది. ఇవి చూడడానికి చాలా సింపుల్ డిజైన్ కలిగి ఉన్నాయి. అలాగే లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఈ ఫోన్లో అనేవి చాలా ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు ఈ ఫోన్స్ గురించి, దాని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫోక్స్, ముందు ఈ ఫోన్ యొక్క బ్యాటరీ మరియు స్టోరేజ్ వివరాలు తెలుసుకుందాం. జియో భారత్ సిరీస్ V3 ఫోన్స్ 1000 mAh బ్యాటరీ కలిగి ఉంది. 125 GB వరకు మనం స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్స్ 23 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తాయి. అలాగే ఈ V3 V4 ఈ ఫోన్ 2 మోడల్ ద్వారా యూజర్స్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్లో ఆల్రెడీ జియో టీవీ అనే యాప్ ఉంటుంది. ఇందులో మనకి నచ్చిన ఇష్టమైన షోలు, వార్తలు, అలాగే గేమ్స్ వంటివి మనం వీక్షించడానికి 455 కంటే ఎక్కువ లైవ్ ఛానల్స్ కలిగి ఉంటాయి. ఈ యాప్లో మనం డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవచ్చు. అలాగే ఇందులో 3 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది. దీంతో మనం మంచి ఫోటోలు తీసుకోవచ్చు. ఈ 1000 mAh బ్యాటరీ వల్ల 1 డే ఫుల్గా మనకి ఛార్జింగ్ అనేది వస్తుంది. మరియు 1.3 ఇంచెస్ డిస్ప్లే కూడా ఇందులో మనకి దొరుకుతుంది. అలాగే మనం ఈ ఫోన్ ఉపయోగించుకొని జియో పే అనే యాప్ ఆల్రెడీ ఫోన్లోనే ఉంటుంది. దీని ద్వారా మనం మనీ సెండ్ చేయొచ్చు, అలాగే ఇతరుల నుంచి రిసీవ్ చేసుకోవచ్చు. అంటే ఫోన్పే, గూగుల్ పే వాడతాం కదా, అలాగా దీంట్లో కూడా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో జియో FM రేడియో అనే యాప్ కూడా ఉంటుంది. దీని ద్వారా మనం FM రేడియోలో మనకి నచ్చిన ఛానల్స్ అనేవి వినొచ్చు. అండ్ జియో 7 అనే యాప్ కూడా ఉంటుంది. దీని ద్వారా మనం నచ్చిన లేటెస్ట్ యొక్క సాంగ్స్ వినొచ్చు. అలాగే ఆ పాటలు మనకి నచ్చితే మనం హెలో ట్యూన్స్గా ఫ్రీగా కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఈ ఫోన్లో జియో చాట్ అనే యాప్ కూడా ఉంటుంది. దీని ద్వారా మనం వాట్సాప్ లాగే మెసేజింగు, ఫోటో షేరింగు, గ్రూప్ చాట్ వంటి ఆప్షన్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా మనం స్నేహితులకి, కుటుంబ సభ్యులకు ఈజీగా మనం కనెక్ట్ అవ్వచ్చు. అయితే దీంట్లో మనకి ఒకటి డిసప్పాయింటింగ్ ఏంటంటే దీంట్లో యూట్యూబ్ అనేది ఉండదు. యూట్యూబ్ బదులు జియో టీవీ అనే యాప్ మాత్రమే ఉంటుంది. ఇది ఒక 4G మొబైలు, కానీ దీన్ని వాడాలంటే ఓన్లీ జియో సిమ్ మాత్రమే ఉండాలి. వేరే ఇతర సిమ్ వేస్తే ఈ ఫోను పనిచేయదు. ఈ ఫోన్ మనం జియో సిమ్తో వాడాలంటే దానికి మినిమం 123 రూపాయల రీఛార్జ్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ఫోన్ మనం ఉపయోగించాలంటే దీని ద్వారా మనకి అన్లిమిటెడ్ కాల్స్ కూడా వస్తాయి. అలాగే 14 GB నెట్ డేటా వరకు మనకి నెట్ లభిస్తుంది. ఇప్పుడు దీని యొక్క ధర తెలుసుకోవాలంటే ఇది కేవలం 699 అంటే 699 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. ఇది మనం అమెజాన్లో కూడా కొనుక్కోవచ్చు. అలాగే ఆఫ్లైన్లో వచ్చి జియో మార్ట్ అవుట్లెట్స్లో కూడా ఫ్రెండ్స్, ఈ ఫోన్ మీ ఇంట్లో పేరెంట్స్కి, చిన్నపిల్లలకి ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీకు వీడియోలోని మొబైల్ నచ్చిందని కామెంట్ చేయండి. నచ్చకపోతే నచ్చలేదని కూడా కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.